పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉదయకాలం నుంచి కాపాడి సంరక్షించి నా తండ్రి ఈ శుభ శుక్రవారం ఇదిగో ప్రభా నీ శిలువ ధ్యానంలో ఉంటుండగా మరొకసారి నా తండ్రి నీ స్వరం మాకు చేయమని నీవు శిలువలో పలికిన 5వ మాటను తప్పికొని ఉన్నాను నా తండ్రి ధ్యానిస్తూ నీ స్వరం వినుటకు ఆశపడుతూ ఉండగా మరొకసారి నీ స్వరం మాకు వినిపింపచేయమని నజరేయుడగు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 4వ మాటలో సిలువలో యేసు ప్రభు పాప భారాన్ని మోస్తూ మన కొరకు సబ్స్టిట్యూట్గా అనగా మనకు బదులుగా దేవుని నుంచి వేరు చేయబడి చెయ్యి జారినట్లుగా దేవుని యొక్క తీర్పును పాపపు భారాన్ని ఆయన మోస్తూ దేవుని చేయి అతనిని విడిచినట్లుగా మనం చూసి, అండ్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద యాక్చువల్ డెత్ అక్కర్స్. ప్రభు దేవుని చేయి పట్టుకున్నంత యేసు ప్రభు యొక్క చేయి పట్టుకున్నంత కాలం, దేవుడు పట్టుకున్నంత కాలం సమస్తము దేవుని యొక్క రాజ్య సంబంధమైన క్రియల లోకమునకు విశుద్ధపరచబడినట్లుగా మనం చూసాం. మరి అదేవిధంగా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? But agony and pain, after all, he is మనుష్య కుమారుడు, పరిపూర్ణమైన మనుష్య కుమారుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా తను తాను లోకానికి అప్పగించుకొని పాప భారమును మోసిన విధానాన్ని మనం చూసాం. నిజమే, మనకు బదులుగా శాపగ్రస్తులుగా మార్చబడినట్లుగా దేవుని యొక్క తీర్పును మోసిన వాడుగా మనం చూసాం. 5వ మాటలో ఇక్కడ తృష్ణ, అక్కర ఉన్నది. ఆయన దప్పికొని ఉన్నాడు అనే మాట బైబిల్లో మన జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే దేవుని బిడ్డలారా, ప్రివేలింగ్ కండిషన్స్ ఫ్రమ్ ది మార్నింగ్, ఎప్పుడైతే ఆయనను చెరపట్టారో, అరెస్టు చేశారో, అప్పటి నుండి క్రూసిఫిక్షన్లో ఆ రాత్రంతయు ఆయనను శ్రమపరుస్తూనే ఉన్నారు. తెల్లవారుజామునే మళ్ళా కైఫ దగ్గరకు తీసుకుని వచ్చారు. 6 సార్లు ఆయనను పరిశోధించినట్లుగా మనం చూస్తాం. కొట్టడం, ఆయనను అరిచేతులతో కొట్టడం, తలపై కొట్టారని ఉంది వాక్యంలో, అరచేతులతో గుద్దారని ఉన్నది. ఇట్లా గుద్దుతే కాకుండా ఇట్లా చేయి తెరిచి కొట్టడం, మంట పడుతుంది. తర్వాత ప్రెతోరియం అనే ఆ మందిరం తీసుకుపోయి భయంకరమైనటువంటి ప్యాషన్, కొరడా దెబ్బలు 39 కొరడాలు, 40 దెబ్బలు కొట్టడం, అతని తలపై ముళ్ళ కిరీటం మోపడం. యూ కెన్ సీ ద కంటిన్యూస్ పెయిన్ దట్ ఈస్ అండర్గోయింగ్. ఒకటి గుర్తుపెట్టుకోలేదంటే, పరిపూర్ణమైన మానవుడుగా, మానవ శరీరంలో ఉన్నవాడుగా
ద బయోలాజికల్ రియాలిటీ, ది అనాటమీ ఆఫ్ ది బాడీ. కనుక మనిషి కుమారుడుగా ఉన్నటువంటి ఆ స్వభావంలో ఆయన పొందుతున్నటువంటి శ్రమ ఎంతగా శ్రమ అంటే ఆయన యొక్క రక్తం, ఆ చెమట రక్తంగా మార్చబడుతుందంటే ఒడిసిపోతున్నటువంటి పరిస్థితి. దెర్ ఈస్ నో మోర్ వాటర్ టు బి డ్రైన్డ్, ద బ్లడ్ ఈజ్ ఊజింగ్ అవుట్. ఆ యొక్క రక్తం బయటకు రావడం అనేది భయంకరమైన పరిస్థితి. మనకు తెలుసు ఆయన దుఃఖం. మనకు మెంటలీ ఈజ్ ఆల్సో టైర్డ్, నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ ఈజ్ మెంటలీ ఈజ్ ఆల్సో టైర్డ్. మానసికంగా భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు. 4వ వచనం చూసిన పాపభారం మోస్తూ ఉన్నాడు, ఆయన పైన కుమ్మరించబడుతూ ఉన్నది. ఒక దిక్కేమో చెయ్యి జారుతూ ఉంది. దేవుడు తన ముఖాన్ని తింపివేసుకున్నాడు. విచారము, వేదన ఆయనను కృంగదీస్తూ ఉంది. His thoughts of Judas betrayal is pinching his heart. ఆయన హృదయాన్ని నొప్పితో అనగా బాధతో ఉంచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు తన చేయి విడిచిపెట్టి తన ముఖాన్ని ఆయన ఎదురు నుండి తింపుకోవడం అనేది ఆయనకు భరించరాని బాధగా ఉంది. నిజమే, సైనికుల ఉపహాసం, ఆ దెబ్బలు, భయంకరమైన బాధతో టోటల్ గా డ్రైన్ ఉన్న పరిస్థితులలో ద హ్యూమన్ నీడ్ ఆఫ్ ది బాడీ, ఆ శరీరం దప్పికొంటూ ఉంది. నిజమే, యేసుప్రభు అన్నాడు ఐ థర్స్ట్. ఈ మాట ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యముల లేఖనముల నెరవేర్పే. లూకా సువార్త 18వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటాడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ ఏమి జరగబోతుందో నేను ఇంతకుముందు చెప్పాను మీకు. నేను శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ నన్ను అప్పగించుకొని నన్ను చంపుతారు, నేను మూడోదిన తిరిగి లేస్తాను. ఈ మాటలు వారికి చెప్పాడు, కానీ వారు మనస్కరించలేదు, వారికి బోధపడలేదు. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, ఇదిగో మనం యెరూషలేమునకు వెళుతున్నాం, మనము ఇదిగో నా గురించి అనగా మెస్సియా గురించి రాయబడిన ప్రతి లేఖనం పొల్లు పోకుండా తప్పక నెరవేర్చబడుతుందని ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ప్రవక్తలు రాశారు. దే రోట్ అబౌట్ ది సఫరింగ్ మెస్సియా ఇన్ ఐజాయా 53. కీర్తన గ్రంథం 22:18 వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, అంగీ కొరకు వారు చీట్లు వేసుకొని ఉన్నారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఒక సత్యం గ్రహించాలి ఏంటంటే, ఈ 4వ మాట తర్వాత 5, 6, 7 ఈ 3 కూడా కొన్ని క్షణాల్లో జరిగినటువంటి సత్యం ఇది. ఎందుకంటే బిగ్గరగా కేక వేశాడు అప్పటికే. హీ ఈజ్ ఇన్ టోటల్ కంట్రోల్. కీర్తన గ్రంథం 34 ఆయన వాణి ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు. ఆయన తనగా మనిషి కుమారుడు నుంచి చెప్పబడిన ప్రవచనములు ఏది కూడా కాకుండా నెరవేర్చబడకుండా లేదు సుమి. సమస్తము నెరవేర్చబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. జకర్యా 13:7 అంటాడు, ఖడ్గము నా గొర్రెలపై పడును, గొర్రెల కాపరిపై పడును. అండ్ మై షెపర్డ్ ఈస్ గోయింగ్ టు సఫర్. ఆయన ఏమంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు. ఇక్కడ ఆయనపై ఖడ్గం పడుతుంది, గొర్రెలు చెదిరిపోతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. Imagine what is the condition of those people who really followed him. శిష్యులైతే పారిపోయి మెడగదిలో ఉన్నారు. తక్కిన ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఒక చిన్న గుంపు ఆయనను వెంబడిస్తూ ఉన్నది, ఆడవాళ్ళు. ఒక్కడే ఒకడు ఆయన ప్రేమించిన యోహాను. నిజమే దేవుని బిడ్డలారా, ప్రవచనములు నెరవేర్చబడుతూ ఉన్నవి. అప్పుడు ఆ సమయంలో వేసుకోవాలి, ఆయన తప్పికొని ఉన్నాను. ఇది కూడా ప్రవచనం ప్రకారమే. కీర్తన గ్రంథం 2:15 వచనం. కీర్తన గ్రంథం 2వ కీర్తన 15వ వచనం, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఆ సమయంలో అంటున్నాడు, నేను తప్పికొని ఉన్నాను. ఇట్ ఈస్ ఆల్సో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ ద ప్రొఫెసీ అబౌట్ జీసస్ బీయింగ్ థర్స్ట్.
థర్స్టీ. తప్పికొని ఉన్న సమయం. కీర్తనల 49:1-3 అంటాడు, నా గొంతు ఎండిపోయేను, వారు చేదు చిరుకను నా ఆహారముగా పెట్టుతిరి. నాకు దప్పికైనప్పుడు చిరుకను వారు త్రాగనిచ్చితిరి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీస్. ఎన్ని సంవత్సరాల కింద, 500-600 సంవత్సరాల కింద జరుగుతున్న సంగతి ప్రవచించబడి నెరవేర్చబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆధ్యాత్మికమైన దప్పిక, ఈ తృష్ణ ఆయనలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏది కూడా విడిచిపెట్టలేదు. పరిపూర్ణంగా సిలువలో ఆయన సువార్త బ్రతికి ఉండగా 3.5 సంవత్సరముల సువార్త పరోక్షంగా 7 మాటలలో సిలువలో బోధించబడుతూ ఉంది. ది స్పిరిచువల్ థర్స్ట్. యేసు ప్రభు జీవజలపు ఊటల గురించి మాట్లాడుతున్నాడు. 2 స్థలాల్లో మాట్లాడతాడు. యోహాను సువార్త 4:4 నుంచి సమరయ స్త్రీ బావి వద్దకు వెళ్ళి ఆయన కూర్చుంటాడు దాహంతో. శిష్యులు ఊర్లోకి వెళ్ళి ఆహారం కొనడానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. అమ్మ, తాడానికి నీళ్ళు ఇవ్వమంటాడు. తాడానికి నీళ్ళు ఇవ్వమంటే అనగా, మాకు మీకు పొత్తు ఎక్కడిది, మీరు యూదులు, మాతో సాంగత్యం లేదు కదా అంటాడు. అమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుంటే నువ్వు ఈ రీతిగా మాట్లాడు, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వమంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి మోషే ఇచ్చిన దానికి జ్ఞాపకం చేయబడుతుంది. వారు ఆ ఎడారులలో ఆహారం తిన్నారు, చచ్చారు. వారు నీళ్లు తాగారు కానీ చచ్చిపోయారు. కానీ నేనిచ్చడి నీరు త్రాగేడు వాడు, నేనిచ్చడి ఆహారం తినేవాడు ఎన్నడూ చనిపోడు, వాడు పైనుండి వచ్చిన జీవాహారం అని చెప్పాడు ఆయన. అదే జీవజలపు ఊటలు అంటాడు. పట్టిది కాదు, నేనిచ్చేటటువంటి ఈ నీరు మీరు త్రాగితే మీరు ఎన్నడూ దప్పికొనని అంటాడు అని 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 మీ ఉదరంలోకి వెళ్ళి జీవజలపు ఊటలు ప్రవహించును, రాబో ఆత్మ కృపావరం గురించి ఈ మాట చెప్పారని అక్కడ రాయబడుతుంది. He talks about the blessing of the Holy Spirit that is going to be upon him. ఇంకా రాలేదు, మీరు మీదకి రాబోతున్నది. ఆయన పంపబో పరిశుద్ధాత్మ ఆ కృపావరం గురించి జ్ఞాపకం చేయబడుతున్నాడు. ఈ లివింగ్ వాటర్స్, నీ ఉదరంలోకి లివింగ్ వాటర్ అనగా ఈ జీవజలపు ఊటలు ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ అనే కృపను గురించినటువంటి, ఫలము గురించినటువంటి ఒక వాక్కు. అది ఎన్నటికీ ఎండిపోయినటువంటిది, నిత్యము నీ హృదయంలోకి వెళ్ళి ప్రవహించు జీవజలపు ఊటగా మార్చబడుతుంది జ్ఞాపకం చేస్తుంది. 39వ వచనం 7:39 ఇది రాబో ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా చూస్తుంటాం. దేవుని బిడ్డ, నిజంగానే ఇట్ రివీల్స్ అబౌట్ ద లివింగ్ వాటర్స్, దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అబైడ్ విత్ యు. నీతో నిరంతరము ఉండి నిరంతరము దేవుని గురించినటువంటి ఆ సత్యాన్ని నీతో మాట్లాడుతూ, నీతిని గురించి, దేవుని తీర్పు గురించి, ఆయన రాజ్యం గురించి బోధిస్తూ నేను సర్వసత్యంలోనికి నడిపించి పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతని కలుగచేస్తూ నీ చేయి పట్టుకుని నిరంతరం నేను నడిపిస్తూ దేవుని వాగ్దానములను ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తుండే జీవజలపు ఊటనే ఆ పరిశుద్ధాత్మని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం గమనించండి. 3వ అధ్యాయం 5-8 వచనాలు ఏమంటాడు అక్కడ? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించింది శరీరం, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయునై ఉన్నది. నీటి మూలముగా ఆత్మలో జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి వారసుడు కానన్నాడు. ఇది శరీర సంబంధమైనది కాదు దాహం, ఇది ఆత్మ సంబంధమైనది, ఆత్మ మూలముగా పుట్టిన దాహం అని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ థర్స్ట్. మానవుడు శరీర సంబంధం ఆకలి కాదు సుమీది, ఇది ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ వెరీ మచ్ ఆన్ ద క్రాస్, ఎవ్రీథింగ్ ఇస్ డ్రైన్. నిజమే, ద స్పిరిట్ గివ్స్ us లైఫ్. ఏ రీతిగా నీరు తాగినప్పుడు మనం రిఫ్రెష్ అవుతామో, మన జీవితానికి ఆత్మ వచ్చినప్పుడు యూ విల్ బి రిఫ్రెష్డ్ అగైన్. మనకు ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ఏంటంటే రిఫ్రెష్ ఆల్ ద ఐకాన్స్ అని వస్తుంది. కొట్టగానే అన్ని రిఫ్రెష్ అవుతాయి. దిస్ వాటర్, దిస్ స్పిరిట్ గివ్స్ యూ లైఫ్ అండ్ మేక్స్ యూ రీఫ్రెష్.
టు సీ ఎ న్యూ వరల్డ్, టు సీ ఎ న్యూ క్రైస్ట్. నీ కళ్ళ పొరలు తీయబడతాయి, నీ నాలుక ముట్టబడుతుంది, కాల్చబడుతుంది. నువ్వు మాట్లాడేది దేవుని మాటలు, నువ్వు చూసేది దేవుని పరలోక సంబంధమైన ఆత్మీయ సంగతులను చూస్తావు. ఇది ఆధ్యాత్మిక దాహం. ఇది క్రీస్తు వాక్యమైన ఈ క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు, ఎక్కడ వాక్యం ఉందో అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఎక్కడ క్రీస్తు ఉందో అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది. అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, దేవుని బిడ్డలారా. అండ్ ద స్పిరిట్ గివ్స్ యు లైఫ్, అండ్ దట్ లైఫ్ ఎనేబుల్స్ యూ టు ప్రొడ్యూస్ ఫ్రూట్. నీకు జీవం ఇస్తుంది. ఆ జీవము పరిశుద్ధాత్మ కృప అనే ఫలాన్ని నీకు ఇవ్వబడుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్, మేక్స్ ఇట్ వర్క్స్ విత్ ఇన్ యూ. నీలో జీవిస్తుంది పరిశుద్ధ ఆ కృపావరం అనగా ఆ ఫలము నీలో నుంచి ఉద్భవింపచేయడానికి అది నీకు ఇవ్వబడుతున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతున్నది. నిజమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనములో మనం చూస్తాం. 6వ అధ్యాయం 35వ వచనం చూడండి. అంటాడు, అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలికొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పుకున్నాడు. It is true, my dear brothers. This is of something. Come to the Jesus. Whoever comes to the Jesus will not be hungry and will not be thirsty, because the Spirit of the Lord will fulfill you, will fill your tummy. That means spiritually. ఆధ్యాత్మికంగా నిన్ను నింపుతుందని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే కదా. ఎవరు ఈ నీరు తాగుతారో వారు ఎన్నటికీ నేను తప్పికొనను అంటాడు. His thirst is for righteousness. అతని దప్పిక, తృష్ణ దేని కొరకంటే నీతి కొరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. డూ యూ హ్యావ్ దట్ తృష్ణ? దప్పికొని ఉన్నదా? 5లో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. ఆయన దప్పిక పొంది ఉన్నాడు నీతి కొరకు. Seek ye first the kingdom of God and his righteousness అంటున్నాడు. Everything will be given unto you. Here is a wonderful message. ఆ దప్పిక ఏంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు. నీ దప్పిక, దాని గురించి దప్పిక నీకు ఉంటే, దాని గురించిన ఆకలి నీకుంటే, ఇది తీర్చబడుతుందని లోకానికి ఆయన జ్ఞాపకం చేయబడుతుంది. ఐ హ్యావ్ దట్. నాకు దేవునికి రాజ్య సంబంధమైనటువంటి ఆ భారం కనుక నేను సిలువపై ఉన్నాను. ఇప్పుడు నాకు ఆత్మ సంబంధమైన జీవజలపు ఊటలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఇదిగో మీ ఉదరంలోకి వెళ్ళి జీవజలపు ఊటలు ప్రవహించడానికి ఆశపడుతుంటే, నీకు కావాల్సింది ఆధ్యాత్మిక తృష్ణ. మానవునికి ఉదయం లేస్తే ఏ రీతిగా ఆకలి కలుగుతుందో, ఏ రీతిగా దాహం కలుగుతుందో, 3 లీటర్ల నీళ్ళు తాగాలని చెప్తున్నాడు. లేకపోతే మీ కిడ్నీలు పనిచేయమంటున్నాడు. Your body will not be responding. Let there be the infilling of the Holy Spirit. దేవుని వాక్యంతో నింపబడి, దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన ఆ దాహం నీలో ఉంటే, you will be filled with the word as in your tummies, and your body will be filled with the anointment of the Holy Spirit. You will move into a different realm. వేరే ప్రపంచంలోనికి వచ్చేస్తావు. అక్కడ ఆకలి ఉండదు, ఇంకా ఏముండదు. Once you are filled with this, దేవుని రాజ్య సంబంధమైన నీతితోటి, ఆత్మ సంబంధమైన కృపావరంతో నింపబడినప్పుడు, నీలో నుంచి, ఉదరంలో నుంచి జీవజల బూటలు వస్తాయి కనుక నీకు దప్పిక ఉండదు. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలం నీలో ఉంటుంది కనుక నీకు ఆకలి ఉండదు. This is what Jesus is saying on the cross. This is what he said in John 6 all through. నేనే జీవాహారం, పైనుంచిన ఆహారం. ఇంకో దగ్గరకు వచ్చినప్పటికీ ఏమంటాడు అక్కడ? నా శరీరం తిన రక్తం త్రాగితే తప్ప, ఎవడైతే యేసు యొక్క శరీరం తినడో, యేసు రక్తం త్రాగడో, వాడు నిరంతరం ఆకలిగానే ఉంటాడు, దప్పకతోనే ఉంటాడు. వై డూ వి టేక్? ఆయన శరీరంలో పాలు పుచ్చుకుంటాం, ఆయన రక్తంలో పాలు పుచ్చుకోవడం వలన ఆయన ఐక్యము చేయబడిన వారమై ఏక శరీరంలోనికి, ఏక స్వభావంలోనికి, ఏక మనసులోనికి వస్తాం కనుక, నేను మీ అందును మీరు నా అందును ఉండిన యెడల మీరు నా శిష్యుల యందు మీకేం కావాలన్నా ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఈ మాట. నేను నిజమైన ద్రాక్ష వల్లని ఈ మాట చెప్తున్నాను. నిజమే దేవుని బిడ్డలారా. హీ ఈస్ థర్స్టీ టు గివ్ us his grace freely. కృపను ఉచితముగా ఇవ్వడానికి ఆయన తప్పికొని ఉన్నాడు.
అండ్ హీఈస్ థర్స్టీ బికాస్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తను రిక్తునిగా చేసుకున్నాడు కనుక, తనలోని జీవాన్ని నీతో పంచుకున్నాడు కనుక, ఏ పరిశుద్ధాత్మతో జన్మించి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ నీకు అనుభవంగా నీలోనికి ఉంచి ఉన్నాడు గనక, ఏ జీవాత్మ అయితే నీలోకి నాశకరంగా ఊదబడి నువ్వు జీవించు వాడిగా మార్చబడ్డావో ఆ ఆత్మ నీలో పంచబడుతూ ఉంది ఇప్పుడు. మరి ఒక్కసారి పాపము చేత చచ్చిన వారమై ఉండగా, ఎఫెసీ 2, పాపంతో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆధ్యాత్మిక ఈ యొక్క తృష్ణ, ఈ ఆకలి నిన్ను తిరిగి పునర్జీవింప చేయడానికి, జీవించు ఆత్మగా ఆధ్యాత్మికమైనటువంటి పునర్జీవాన్ని కలిగించేయడానికి, ఆధ్యాత్మిక దాహం జీవాహారముగా మార్చబడి ఆయన ఒక్కమారి చిందించబడిన ఆ రక్తం నీకు జీవాన్ని కలిగి చేయటకు ఆయన దప్పికొని ఉన్నాడని, ఆకలి కొని ఉన్నాడని ప్రభు స్వరం మనకి వినిపింపజేయబడుతుంది. దిస్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ అండ్ గాస్పల్ ఆఫ్ బీయింగ్ థర్స్టీ ఫర్ ద స్పిరిచువల్ సేఫ్టీ అండ్ ఫర్ ద స్పిరిచువల్ సాల్వేషన్. ఆధ్యాత్మిక రక్షణ కొరకు ఆయన దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తన ప్రాణం, మనందరి ప్రాణం రక్షించబడుటకు ఆశలోపై ఆయన దప్పికొని ఉన్నాడు. దేవుని సమాధానం మనకు తోడైండును గాక. ఆమేన్.